ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాయచోటి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో రాయచోటి పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు పట్టణంలోని అందరూ సహకరించాలన్నారు. 5-6 వార్డులలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో, ఎక్కడైతే రాయచోటి పట్టణంలో తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్ ఈ 3 దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క నెలలో 2 రోజులు రాయచోటి పట్టణానికి కేటాయించి ఎక్కడైతే తక్షణమే రోడ్లు వేయాలా, నీటి కనెక్షన్ ఇవ్వాలో అవన్నీ యుద్ధ ప్రతిపాదికన చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం, ఏవైనా సమస్యలుంటే మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకొని రండి, లేకుంటే మా దృష్టికి తీసుకొని వస్తే అయితే గత 20-30 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యల్లో ఫస్ట్ ప్రియారిటీలో తీసుకొని రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డుకు 2-3 వర్కులను వచ్చే 100 రోజుల్లోనే పూర్తి చేసేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కే రామాపురంలో రావడం జరుగుతూ ఉంది.